Hi students, welcome back to channel. JEE Mains 2026 ఏప్రిల్ మంత్ సెషన్ 2 అనేటువంటిది ఏప్రిల్ 2 నుంచి 8 వరకు అడ్మిట్ కార్డ్ అనేటువంటివి రిలీజ్ చేసి ఉన్నారు. ఏప్రిల్ 1 ప్రెస్ నోటీస్ ద్వారా ఎగ్జామ్ డే రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి క్లియర్గా ఎన్టీఏ అఫీషియల్గా ఇండికేట్ చేస్తూ ఉంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకోవాలి, ఎంట్రీ లెవెల్లో సెక్యూరిటీ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్లో మీరు ఇన్విజిలేటర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా తీసుకోవాలి, ఫైనల్గా మీరు ఎగ్జామ్ని సబ్మిట్ చేయాలి. దాని తర్వాత డ్రాప్ బాక్స్లో ఎగ్జిట్ అయ్యే ముందు డాక్యుమెంట్స్ని డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేసి రావాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఏప్రిల్ 1 రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. వాటి గురించి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎగ్జామ్ డే రోజు వాటన్నిటినీ ఫాలో అవుతూ ఎగ్జామినేషన్స్ని ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి. JEEmain.nta.nic.in అనే వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో పబ్లిక్ నోటీసులలో ప్రెస్ రిలీజ్ అనేటువంటిది క్లిక్ చేస్తే 8 పేజెస్ PDF అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ 8 పేజెస్ ప్రెస్ రిలీజ్ అనేటువంటిది ఏప్రిల్ 1, 2026 ఏ ఇన్ఫర్మేషన్ వీటిలో క్లియర్గా మెన్షన్ చేశారు అనేటువంటి కీ డీటెయిల్స్ని ఇన్ డీటెయిల్డ్గా ఈ ప్రెస్ రిలీజ్ చేసినటువంటి నోటీస్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెషన్ 2కి 2 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లలో ఈ టోటల్ 566 ఎగ్జామినేషన్స్ సెంటర్స్ అనేటువంటివి 304 సిటీస్లలో నేషనల్ వైడ్, 14 సిటీస్లలో అవుట్ సైడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ JEE మెయిన్స్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నారు. వీటికి 11.23 lakhs క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు అనేటువంటి అఫీషియల్ నెంబర్ని ఇక్కడ ఎన్టీఏ ప్రెస్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఏకి ఎగ్జామినేషన్స్ సెంటర్స్ మరియు డేట్స్ అనేటువంటివి రీషెడ్యూల్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ అనేటువంటివి మిడిల్ ఈస్ట్ నుంచి, అలాగే ఈస్టర్ సెలబ్రేషన్స్ సంబంధించి CBSE అండ్ JEE మెయిన్స్ సెషన్ 2 అనేటువంటిది ఎగ్జామినేషన్స్ క్లాస్ అవుతున్న 3 కేటగిరీ వాళ్ళు రిక్వెస్ట్ అనేటువంటిది ఎన్టీఏకి మెయిల్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్ను బేస్ చేసుకొని మిడిల్ ఈస్ట్లో అంటే మీకు రీసెంట్గా 31 డేస్ నుంచి వార్ అనేటువంటిది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ కాంటినెంట్లో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా ఉన్నారో వాళ్ళకి ఈ ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఎగ్జామినేషన్ డేస్ని వాళ్ళకు అనుగుణంగా రీషెడ్యూల్ అనేటువంటిది చేశారు. అలాగే ఈస్టర్ సెలబ్రేషన్స్ అనేటువంటివి ఏప్రిల్ 5 సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ను బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ డేట్స్ని ఈ 2 to 8లో 5th ఉన్న వాళ్ళకి తర్వాత డేట్స్లో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. JEE మెయిన్స్ 2026 సెషన్ 2కు సంబంధించి అలాగే క్లాస్ 12th CBSE బోర్డ్స్ అనేటువంటివి ఫిబ్రవరి 3rd వీక్ నుంచి ఏప్రిల్ 2nd వీక్ వరకు జరుగుతున్నాయి. సో ఈ ఏప్రిల్ 1st వీక్లో JEE మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ క్లాస్ 12th CBSE బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 12th క్లాస్
రోల్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేస్తారు. వాళ్ళ రోల్ నెంబర్ను బేస్ చేసుకొని సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేటువంటిది 4th ఏప్రిల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంది. జేఈ మెయిన్స్ 4th ఏప్రిల్ జరుగుతుంది. కాబట్టి ఈ 2 డేస్లో సేమ్ క్యాండిడేట్కి క్లాస్ అనేటువంటిది రాకోకుండా డేట్స్ అనేటువంటివి ఆటోమేటిక్గా ఎన్టీఏ అడ్జస్ట్మెంట్ చేసి ఈ ఏప్రిల్ 2 నుంచి 8 మధ్యలో అడ్జస్ట్ చేయడం జరిగింది. మార్చ్ 31, 2026 ఎన్టీఏ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ జేఈఈ సెషన్ 2 అని చెప్పేసి 22 రూల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఈ 22 రూల్స్ అనేటువంటివి సేమ్ ఏప్రిల్ 1 రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటీస్లో కూడా కంటిన్యూ చేస్తూ ఓవరాల్గా జేఈఈ మెయిన్స్కి పేపర్ 1, పేపర్ 2 రాస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ 22 రూల్స్ని మెన్షన్ చేశారు. వీటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా 22 రూల్స్లో క్యాండిడేట్స్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోవాలి, పర్మిటెడ్ ఐటమ్స్ ఏంటివి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, టైం లైన్ ఎలా ఫాలో అవ్వాలి, ఎగ్జిట్ ప్రోటోకాల్ అనేటువంటిది ఎలా క్యాండిడేట్స్ చేయాలి అనేటువంటి 22 రూల్స్ని మీకు టేబులర్ కాలంలో షార్ట్కట్గా ఉండడానికి డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది A4 పేపర్ సైజ్లో కలర్ ప్రింటౌట్ అనేటువంటిది తీసుకొని ఉండండి. సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది ఫిల్ చేయండి. వ్యాలిడ్ ఫోటో ఐడి ఒరిజినల్ కాపీ అనేటువంటిది గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ మీతో క్యారీ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి అట్లీస్ట్ 2 కాపీస్ క్యారీ చేసుకోండి. వీటిలో 1 కాపీ అనేటువంటిది మీరు ఏదైతే అప్లికేషన్లో అప్లోడ్ చేశారో అవే ఫొటోస్ని తీసుకొని వెళ్ళండి. సెల్ఫ్ డిక్లరేషన్లో మీరు ఫోటోని పేస్ట్ చేసి సిగ్నేచర్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఏ ఐటమ్స్ని పర్మిట్ చేస్తారు మీతో పాటుగా అని అంటే పెన్ అనేటువంటిది అలో చేస్తారు. అది ఎలా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది తీసుకొని వెళ్ళండి. బ్లూ ఆర్ బ్లాక్ అనేటువంటిది, మెటల్ పెన్స్ అనేటువంటివి క్యారీ చేయకండి. వాటర్ బాటిల్ అనేటువంటిది ట్రాన్స్పరెంట్, నాన్ ఇన్సులేటెడ్, నో లేబుల్స్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ని అలౌ చేస్తారు. శానిటైజర్ అనేటువంటిది స్మాల్ ట్రాన్స్పరెంట్ బాటిల్ 50 ml శానిటైజర్ని అలౌ ఉంటుంది. డ్రెస్ కోడ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి, ఎందుకు అనంటే ఎగ్జామినేషన్స్ డే రోజు మీకు స్మూత్గా ఎంట్రీ అవ్వడానికి ఫుట్వేర్ అనేటువంటిది, షూస్ అనేటువంటిది మీరు మ్యాక్సిమం వేసుకోకండి. అక్కడ మీరు రిమూవ్ చేసి ఒకసారి పర్మిట్ చేస్తారు, ఇంకొకసారి పర్మిట్ చేయరు. కాబట్టి స్లిప్పర్స్ అనేటువంటివి, శాండల్స్ అనేటువంటివి, లో హీల్స్ ఉన్నటువంటివి మీరు ప్రిఫర్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి చూడండి. క్లాతింగ్ అనేటువంటిది జనరల్గా లైట్ క్లాస్ అనేటువంటివి, హాఫ్ స్లీవ్స్ అనేటువంటివి, లార్జ్ బటన్ ఉండేటువంటివి వేసుకోకండి. మెనీ ప్యాకెట్స్ ఉండేటువంటి డ్రెస్ని వేసుకోకండి. జ్యువెలరీ అనేటువంటిది స్ట్రిక్ట్గా ప్రొహిబిషన్ ఇస్తున్నారు. రింగ్స్ అనేటువంటివి, చైన్స్ అనేటువంటివి, నోస్ పిన్స్ అనేటువంటివి ఇలా మెటల్స్ బాడీ మీద లేకోకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి చూసుకోండి. టైం లైన్ వచ్చేసి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అని అంటే మీకు మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి 8:30 AM గేట్స్ అనేటువంటివి క్లోజింగ్ చేస్తారు. ఈవినింగ్ షిఫ్ట్ అనుకున్నప్పుడు 2:30 PM గేట్స్ అనేటువంటివి క్లోజ్ చేస్తారు.
కాబట్టి మీరు రిపోర్టింగ్ అనేటువంటిది 2 hours బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మీరు అక్కడ మీకు A4 షీట్ అనేటువంటిది రఫ్ షీట్గా ఇస్తారు. అది అడ్మిట్ కార్డ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉన్నటువంటిది. మీరు ఏదైతే ఫోటో సిగ్నేచర్ చేసి ఉంటారో వాటిని మీరు రాసే ఎగ్జామ్ హాల్లో డ్రాప్ బాక్స్ అని పెడతారు, అక్కడ డ్రాప్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు ఎగ్జిట్ ప్రోటోకాల్లో అడ్మిట్ కార్డు కానీ రఫ్ షీట్ కానీ డ్రాప్ బాక్స్లో మీరు డ్రాప్ చేయకోకుండా ఉంటే మీ ఆన్సర్ షీట్ని క్యాలిబ్రేషన్ అనేటువంటిది చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలనో మీరు అవి డిజైన్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి డే రోజు అటెండ్ అవ్వడానికి చూడండి. ఒకసారి ఫ్లో చార్ట్ అనేటువంటిది చూస్తే మీరు డాక్యుమెంట్స్తో 2 hours బిఫోర్ ఉండేటట్లు ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అవ్వండి. ఎంట్రీ దగ్గర మీకు డిటెక్టర్ చెకింగ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి బయోమెట్రిక్ అనేటువంటిది తీసుకుంటారు. బయోమెట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ హాల్ అనేటువంటిది ఎంట్రీ జరుగుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎంటర్ అయిన తర్వాత మీ కంప్యూటర్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు మీకు సిస్టమ్ అనేటువంటిది బిఫోర్ 10 minutes ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. ఈ కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మీరు సరౌండింగ్ మీ యొక్క కంప్యూటర్ మౌస్ కానీ స్క్రీన్ కానీ సరౌండింగ్ ఏవైనా వైట్ పేపర్స్ కానీ డెస్క్ లోపల ఏవైనా అన్వాంటెడ్ పేపర్స్ థింగ్స్ కానీ ఉంటే మీరు రిమూవ్ చేసి ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు వాటిని ఎగ్జామినేషన్ హాల్ నుంచి త్రో అవుట్ చేస్తారు. ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు మీరు ఆ వైట్ పేపర్స్ మీ హ్యాండ్స్ దగ్గర కానీ మీ ఫ్రంట్ డెస్క్లో కానీ ఉన్నప్పుడు మీరే చేస్తున్నారు అనేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. మీ ఎగ్జామ్ హాల్ అనేటువంటిది CCTV సర్వేలెన్స్లో ఉంటుంది. AI బేస్డ్ మానిటరింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ అనేటువంటిది 3 hours ఉంటుంది. ఇన్విజిలేటర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎగ్జామినేషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఇన్విజిలేటర్ ఎప్పుడైతే మీకు టైం అయిపోయింది సబ్మిషన్ చేయమంటారో సబ్మిషన్ చేసేసుకొని ఎగ్జిట్ అయ్యే ముందు మీ యొక్క అడ్మిట్ కార్డు ఏదైతే ఫోటో సిగ్నేచర్ అండ్ A4 షీట్ రఫ్కి ఇచ్చారో వాటిని డ్రాప్ బాక్స్లో వేసుకొని రావాల్సి ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్ డే రోజు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఏ మెటీరియల్స్ అనేటువంటిది అలౌ చేయరు అని అంటే మీకు ఎంట్రీ లెవెల్ దగ్గరే మీ దగ్గర బ్యాగ్స్ కానీ ఏవైనా ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఏవైనా ఉంటే వాచెస్ కానీ గాడ్గెట్స్ కానీ కెమెరాస్ కానీ ఏవైనా మీకు కనబడితే అవి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎంట్రీలోనే డిటెక్ట్ చేసి వాటిని త్రో చేస్తారు. కాబట్టి అటువంటివి వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా మీరు ఏవైనా ఎలక్ట్రానిక్ వాచెస్ ఏదైనా ఉంటే అవి బయటనే మీరు రిమూవ్ చేసి వెళ్ళండి. తర్వాత పేపర్ 2కి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి మీరు జామెట్రీ బాక్స్ సెట్ అనేటువంటిది పెన్సిల్ ఎరేజర్ కలర్ క్రయాన్స్ అనేటువంటివి క్యారీ చేసుకోవడానికి 22 రూల్స్లో NTA పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి వాటిని తీసుకొని వెళ్ళవచ్చు. వాటిని ఒక పౌచ్లో వేసుకొని వెళ్తాను అని అంటే పర్మిషన్ ఇవ్వరు. మీరు విజిబిలిటీగా కనబడుతూ మెటీరియల్స్ మాత్రమే తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. పేపర్ 2 వాళ్ళకి ఆర్కిటెక్చర్ డిజైన్ వాళ్ళకి ఆఫ్లైన్లో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి పేపర్ 2 అటెండ్ అవుతున్న వాళ్ళు ఈ రూల్స్ని ఫాలో అవుతూ ఎగ్జామ్ ఏ రోజైతే ఉందో ఆ రోజు మీరు మీ పేపర్ 2 ఎగ్జామినేషన్స్ని ఫిల్ చేసుకోండి. అలాగే ఫెస్టివల్ సీజన్ కానీ
ఏదైనా మీ ఇంట్లో అకేషన్స్ ద్వారా కానీ మెహందీ అనేటువంటిది మీ హ్యాండ్స్కి పెట్టుకొని ఉంటే అది లేకోకుండా ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే మీకు బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు మెహందీ అనేటువంటిది మీ రైట్ హ్యాండ్కు ఉన్నటువంటిది తీసుకుంటారు. ఆ రైట్ హ్యాండ్ తంబుకున్నటువంటి బయోమెట్రిక్ ఏదైనా మెహందీతో థిక్గా బయోమెట్రిక్ లైన్స్ అనేటువంటివి మ్యాచ్ అవ్వకపోతే అక్కడ మీరు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తారు. సో కాబట్టి ఏవైతే లిస్ట్లో డాక్యుమెంట్స్ని క్లియర్గా చెప్పానో వాటన్నిటిని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ బిఫోర్ 2 hours ఎగ్జామినేషన్ రీచ్ అయ్యి చెప్పినటువంటి ప్రోటోకాల్స్ను ఫాలో అవుతూ ఎగ్జిట్ అనేటువంటిది చేసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్స్ని వ్యాలిడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్న జేఈఈ ఆస్పిరెంట్స్ అందరికీ మీరు అనుకున్నటువంటి గుడ్ పర్సెంటేజ్ ర్యాంక్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.